హరే కృష్ణ. ఈ నెల 19వ తారీఖున రాబోతున్నటువంటి మోహిని ఏకాదశి గురించి మనం చెప్పుకుందాం. యుధిష్ఠిరుడు, పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు, ఇంకొక పేరే యుధిష్ఠిరుడు. ఆయన శ్రీకృష్ణుడికి అడిగాడు, ఓ జనార్దన, వైశాఖ మాసములో శుద్ధ ఏకాదశికి ఏం పేరుంది, దాని మహత్యం ఏమిటి, దాని గురించి మొత్తం వివరాలు నాకు చెప్పాలి అనేసి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి అడిగాడు. అప్పుడు ఆ ధర్మరాజు మాటలకి శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు. ఓ రాజా, త్రేతాయుగంలో దేవాది దేవుడు భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు జనకనందిని అయినటువంటి సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత చాలా కష్టములు పొందాడు. అయితే అట్టి కష్టాలన్నీ సహించడానికి వశిష్ఠ మహర్షిని శ్రీరామచంద్రుడు అడిగాడు. ఏంటంటే, ఓ మహర్షి, ఈ ప్రపంచంలో ఏదైనా శ్రేష్టమైనటువంటి వ్రతం గలదో దాన్ని ఆచరించినట్లయితే జీవులు సకల పాపముల నుండి మరియు అనేక రకాలైనటువంటి కష్టముల నుంచి కూడా నివృత్తి అవ్వగలరో అటువంటి వ్రతం గురించి చెప్పవా అనేసి శ్రీరామచంద్రుడు వశిష్ఠుడికి అడగగానే వశిష్ఠుడు చాలా సంతోషించాడు. ఓ రామచంద్ర, నువ్వు చాలా బుద్ధిమంతుడువు, వివేకవంతమైన వాడు కాబట్టి ఇటువంటి ప్రశ్నలు అడిగినావు. సాధారణంగా జనాలు ఇంకేవేవో అడుగుతుంటారు, కానీ నీవు మాత్రం సకల లోకములకు మంగళకరమైనటువంటి ప్రశ్న అడిగావు. కాబట్టి దీనికి సమాధానం ఏమంటే, స్వామి, ఎవరైతే నీ యొక్క నామమును పలుకుతారో, నామస్మరణ చేస్తూ ఉంటారో జీవులకి పరమ మంగళకరమే అవుతుంది. సర్వ పాపములు, సర్వ దుఃఖముల నుంచి కూడా నీ నామమహిం వల్ల అన్నీ కూడా నశించిపోతాయి. మీకు సమస్తము తెలిసినప్పటికి కూడా నా ద్వారా మీరు వినాలనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. దుఃఖహారకమైనటువంటి ఒక రథం ఉంది, దాన్ని చెప్తాను వినండి అనేసి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. ఓ ప్రభో శ్రీరామచంద్ర, వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున వచ్చేటటువంటి ఏకాదశినే మోహిని ఏకాదశి అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఉంది. ఎవరైతే ఈ ఏకాదశిని శాస్త్రముల్లో చెప్పబడినటువంటి నియమములతో ఆచరిస్తారో వారికి దుఃఖమంతా కూడా నశించిపోతుంది, మోహమంతా కూడా నశించిపోతుంది. కాబట్టి ఈ వ్రతము గురించి నిష్ఠాపరులై ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వారు వారి జీవితముని ధన్యం చేసుకున్న వారు అవుతారు. పూర్వకాలంలో సరస్వతి నది ఒడ్డున భద్రావతి అనేటటువంటి ఒక సమృద్ధమైనటువంటి సంపన్నమైనటువంటి నగరం ఉండేది. ఆ నగరం వద్ద ద్యుతమాన అనేటటువంటి పేరు కలిగిన ఒక రాజు పాలిస్తూ ఉండేవాళ్ళు. ఆయన సత్యపరుడు, ధర్మాత్ముడు అవడం వల్ల ఆ రాజ్య పరిపాలన చాలా అద్భుతంగా జరిగేది. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండేవాళ్ళు. ప్రజలు సుఖశాంతులతో వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. ఆ రాజ్యంలో మహాత్ముడైనటువంటి ధనపాలుడు అనేటటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన సంపాదించిన ధనాన్నంతా కూడా జనాల కోసం, జనాల సుఖాల కోసం, అంటే జనాలు సంతోషంగా ఉండాలనేటటువంటి అభిప్రాయంతో ఎవరికి ఏ కష్టం కూడా రాకూడదనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఆయనకి కలిగింది. దాంతో ఆయన అనేక ప్రదేశాల్లో అన్నసత్రాలు, సరోవరాలు, బావులు తవ్వించారు. మంచి మంచి పార్కులు, ఉద్యానవనాలు, రాజమార్గాలు, మంచి రోడ్లు వేశారు. చాలా స్కూల్స్, హాస్పిటల్స్, చాలా మందిరాలు కట్టేశారనమాట. ఎంత అద్భుతంగా అంటే అంత సేవ చేశారు ఆయన. అయితే ఆయన అంత సేవ చేసేటప్పటికి ఆయనకి చాలామంది పిల్లలు ఉన్నారు. ఆయనకి 5 మంది పిల్లలు ఉన్నారు. 5 వాళ్ళలో చిన్న పిల్లోడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే దుష్టబుద్ధి. పేరుకు తగినటువంటి వాడు. ఆయన పేరే దుష్టబుద్ధి, ఆయన వ్యవహారం కూడా దుష్టబుద్ధిలాగే ఉంటుంది అనమాట. ఎంత దుర్మార్గుడు అంటే ప్రతిరోజు తాక్కునే ఉండేవాడు, మద్యపానం సేవిస్తూ ఉండేవాడు, కామాసక్తుడే స్త్రీలతో వెళ్తూ ఉండేవాడు, జీవహింస చేసేవాడు, మాంసాన్ని మొత్తాన్ని తినేసేవాడు అనమాట. దొంగతనాలు ఇలాంటివి పనికిమాలిన పనులన్నీ చేసేవాడు.
తండ్రి ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో దానికి విరుద్ధమైనటువంటి పేరును సంపాదించుకున్నాడు ఈ దుష్టబుద్ధి. ఆ పేరే దుష్టబుద్ధి. అయితే అప్పుడప్పుడు తండ్రి లేనటువంటి సమయంలో తండ్రి ధనాన్ని కూడా అపహరించుకొని కొన్నిసార్లు బలవంతంగా లాక్కొని ఏవైతే ఈ పాపాలు ఉన్నాయో ఈ పాపాలన్నీ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం చేశాడంటే, ఒక వేశ్య ప్రాస్టిట్యూట్తో తిరుగుతూ ఉన్నాడంట. అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్కసారి తన తండ్రి చూశాడనమాట. ఇలా తన చిన్న కొడుకు ఒక వేశ్యతో తిరగడం చూసి చాలా బాధపడ్డాడు, భరించలేకపోయాడు. సరేలే అని ఊరుకుంటుండే వీడు మరీ మితిమించిపోతున్నాడు అనేసి వెంటనే ఆ కొడుకుని ఇంకా లాభం లేదనేసి గృహం నుండి బహిష్కరించాడు. ఆయన నీ జీవితం బతుక్కో, నాకు నీకు ఎటువంటి సంబంధం లేదనేసి వెంటనే గంటేసేసరికి ఒక్కసారి ఆయనకి ధనం లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. తిండి వేసేవాళ్ళు కూడా లేకపోయారు. ఎంతో కష్టాలు పడ్డారు. అయితే ఆ ఊరి నుండి కూడా జనాలు వెలివేశారు. ఇంక చేసేది ఏమీ లేక చాలా జబ్బులు కలిగినాడు. తినడానికి తిండి లేదు, నడవడానికి కూడా శక్తి లేదు. అటువంటి వాడైపోయాడు. అలాగా ఎవడైనా రెండు గింజలు వేస్తాడా, 2 మెతుకులు వేస్తాడా అనేసి ఆలోచిస్తూ ఉండేవాడు. ఎవడైనా సరే కొంచెం ధనం ఇచ్చినప్పుడు కూడాను దాన్ని దుశ్చర్యలకే, దుష్టబుద్ధి, చెడు వ్యసనాలకు అలవాటు అయిపోవడం వల్ల అటువంటి దానికోసమే ఉపయోగించేవాడు. చివరికి ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి అరణ్యంలో వెళ్తుంటే ఆయన్ని దోచుకొని తప్పుడు మార్గంలోనే ప్రవేశించేవాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, దొంగతనం అనేది బెస్ట్ ఆయన, తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎవరైతే డబ్బున్నోడు ఉంటాడో వాడిని కొట్టేస్తే చాలు, డబ్బుల్లో మనకు వస్తుంది, హ్యాపీగా దాంతో ఎంజాయ్ చేయొచ్చు అనేసి అనుకున్నాడు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దొంగతనం చేసుకుంటూనే పోయారు. ఈ ఊరు దొంగతనం చేస్తే రేపు ఇంకో ఊర్లో వెళ్ళిపోయాడు. ఎవరు పట్టుకోవాలని ప్రయత్నించినా సరే దొరికేవాడు కాదు. అయితే ఈ విషయం అంతా ఎవరికి తెలిసిందంటే రాజుగారికి తెలిసింది. రాజుగారు బాగా ధర్మాత్ములు కదా, ఇటువంటి వాళ్ళు మన రాజ్యంలో ఉండడం మంచిది కాదనేసి వెంటనే వాళ్ళ భటులకి ఆర్డర్ వేయడం జరిగింది. ఆర్డర్ వేసి కానీ వాళ్ళందరూ వెతుకుతూ చివరికి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. వెంటనే రాజుగారు చాలా కోపంతో ఆ దుష్టబుద్ధికి ఏం చేశారంటే ఒక కొరడ దెబ్బలు వేయించి ఈ దేశం నుండే నువ్వు ఉండకూడదనేసి దేశ బహిష్కరణ శిక్ష కూడా విధించేశారు. అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరికి అడవుల్లోకి వెళ్ళేటట్లు చేశారు ఆ భటులు. ఆయన కూడా అడవుల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు కొంచెం మనస్తాపం అనేది ఆయనకు వచ్చింది. అయ్యో, ఎంతటి దురావస్థకి నేను వచ్చానే, హ్యాపీగా నాన్నగారి దగ్గర ఉంటే హ్యాపీగా ఉండేవాడిని, కానీ ఇటువంటి పాడుబుద్ధులు నాకు ఉండడం వల్లే ఇటువంటి దురావస్థకు వచ్చింది. ఇప్పుడు చేసేది ఏమీ లేదు అనేసి బాధపడుతూ ఆకలికి తట్టుకోలేక అక్కడ ఏవైనా పక్షులు కానీ పశువులు కానీ వెళ్తూ ఉంటే వాటిని చంపేసి ఒక భోజవాళ్ళలాగా జీవించేవాడు అనమాట. కొండల్లో చూడండి, ఏది దొరికితే తింటూ ఉంటారు కదా, ఆ మాంసాల్ని, ఆ కందమూలాల్ని ఏదో ఒకటి తినుకుంటూ ఆ విధంగా క్రూరంగా ఒక రాక్షసుడిలాగా బతికాడనమాట. అలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో, పూర్వజన్మ సుకృతం వల్ల ఆయనకి ఏం జరిగిందంటే, ఆయన తిరుగుతున్నటువంటి అరణ్యంలోనే కౌండిల్యుడు అనేటటువంటి మహా ఋషి ఉండేవాళ్ళు. ఆయన ఎంత పెద్ద ఋషి అంటే అంత పెద్ద ఋషి. ఆ ఋషి ఆశ్రమానికి అనుకోకుండా అటు ఇటు తిరుగుతూ చేరుకున్నాడు. ఆ సమయంలో ఈ మునీశ్వరులందరూ కూడా వైశాఖ మాసం అవడం వల్ల గంగానది స్నానం చేసి తడి వస్త్రాలలోనే వాళ్ళు అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ ముని వస్త్రాలు ఏమంటే, ఆ ముని వస్త్రాలు కారుచున్న ఒక నీటి బిందువు అంట ఈ పాపాత్ముడైనటువంటి ఈ దుష్టబుద్ధి శరీరం మీద పడిందంట. అలా వెళ్తూ ఉంటే వెంటనే ఆయన చేసుకున్నటువంటి సర్వ పాపాలు కూడా నశించిపోయాయంట. అందుకే అన్నారు, సాధువుల యొక్క దర్శనము, సాధువుల యొక్క సాంగత్యము అత్యంత ముఖ్యమైనది. ఎప్పుడు మనం ఏ సాధువుని చూసినప్పుడు కూడా మన హృదయంలో ఉండేటటువంటి దౌర్బల్యం అనేది నశిస్తుంది. కాబట్టి సాధు సంఘం ఎప్పుడు కూడా మనం తీసుకోవాలి, సాధువుల్ని సేవించాలన్నమాట.
ఎప్పుడైతే ఈ దుష్టబుద్ధి సాధువుల యొక్క వస్త్రం యొక్క నీటి బిందువు తగలగానే ఆయన యొక్క పాపాలన్నీ నశించిపోయాయంటే చూసుకోండి ఎంత గొప్ప విషయం అనేది. వెంటనే ఆయనకి ఇంద్రియాలు సాధారణమైనటువంటి స్థితిలోకి వచ్చి ఇక నా మునీశ్వరుడికి వేడుకుంటాడు, స్వామి నేను ఎన్నో పాపాలు చేశాను, ఎంతో మూర్ఖంగా వ్యవహరించాను, తల్లిదండ్రుల్ని బాధ పెట్టాను, జనాల్ని బాధ పెట్టాను, రాజ్యములో ఉండేటటువంటి జనుల్ని హింసించాను, దొంగతనం చేశాను, మానభంగం చేశాను, మాంసాహారం తిన్నాను, ఎన్నో పాపాలు చేశాను స్వామి, ఈ పాపాలన్నింటినీ నశించేటట్లు ఏదైనా ఉపాయం చెప్పు స్వామి అనేసి ఆ దుష్టబుద్ధి కౌండిల్య మహర్షికి అడగగానే, అయ్యా ఇప్పుడు వైశాఖ మాసంలోనే శుద్ధ ఏకాదశి అనేటటువంటి మోహిని ఏకాదశి వ్రతము మేమందరం కూడా ఆచరించబోతున్నాము. అది సర్వ పాపాలని కూడా నశించేస్తుంది, అంతటి పవర్ఫుల్ అనమాట ఆ ఏకాదశి. కాబట్టి నీవు కూడా ఆ ఏకాదశి మాతో పాటు ఆచరించినట్లయితే నీకు కూడా సర్వ పాపాల నుండి బయటకు వచ్చేస్తావు. సర్వ పాపాలు నువ్వు చేసుకున్నటువంటి అన్నీ కూడా నశించిపోయి నీకు అద్భుతమైనటువంటి భగవద్భక్తి అనేది నీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఇది పాటించినట్లయితే అనేక జన్మల నుండి మనం చేసుకున్నటువంటి అన్ని పాపాలు అవన్నీ కూడా నశించి, మోహం కూడా నశించి మన హృదయంలో భగవద్భక్తి ఏర్పడుతుంది. కాబట్టి నీవు కూడా అటువంటి ఏకాదశి మాతో పాటు పాటించు అని చెప్పగానే దుష్టబుద్ధి కౌండిల్య మహర్షితో పాటు అద్భుతమైనటువంటి మోహిని ఏకాదశిని పాటించి ఆ తర్వాత సమయంలో వాళ్ళతో సాంగత్యాన్ని పొందించుకొని అలా భక్తి చేసుకుంటూ చివరికి తన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అద్భుతమైనటువంటి చతుర్భుజ రూపంలో ఉండేటటువంటి వైకుంఠ లోకంలో ఉండేటటువంటి జనాల యొక్క రూపాన్ని పొంది వైకుంఠ లోకాన్ని పొందాడు. ఈ స్టోరీ ఎలా ఎవరు చెప్తున్నారు? శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఎవరైనా సరే అజ్ఞానంతోనైనా సరే ఈ వ్రతాన్ని ఎవరైతే పాటిస్తారో మాయ నుండి బయటికి కలగదు, మహామోహం కూడా కలగదు, సర్వ పాపాలు కూడా నశించిపోతాయి. తీర్థస్థానము, యాగము, యజ్ఞము, దాన ధర్మాలు మొదలైనటువంటి శుభకర్మలు సహస్ర పర్యాయములు చేసినా సరే ఈ మోహిని ఏకాదశితో మాత్రం సమానం కావంట. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి మోహిని ఏకాదశి ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ ధన్యులు అనేసి వశిష్ఠ మహర్షి చెప్పడం జరిగింది. ఇదంతా స్టోరీ ఎవరు చెప్తున్నారంటే శ్రీకృష్ణ భగవానుడు పాండవుల్లో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడికి చెప్పాడు. కాబట్టి ఓ యుధిష్ఠిరా, ఈ ఏకాదశిని నువ్వు తప్పకుండా పాటించు అనేసి బ్రహ్మవైవర్తన పురాణం నుండి తీసుకోబడినటువంటి మోహిని ఏకాదశి వ్రత యొక్క మహత్యము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.